హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యాచురల్ బ్యూటీ. న్యాచురల్ బ్యూటీ ప్రోగ్రాంలో ఎప్పుడూ కూడా నేను మీకు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో స్కిన్ కేర్, హెయిర్ కేర్, హెల్త్ కేర్, అలాగే చాలా రకాలైనటువంటి బ్యూటీ కేర్కి సంబంధించిన విషయాలు మీకు తెలియజేస్తున్నాను కదా. మరి అయితే ఈరోజు దాంట్లో భాగంగా నేను మీకు తెలియజేయబోయేటటువంటి విషయం ఏంటి అని అంటే, సో మనం చాలా స్లిమ్గా, బ్యూటిఫుల్గా కనిపించాలి అని చెప్పి ఇష్టంగా అనుకుంటుంటాం కదా ప్రతి ఒక్కరు. కానీ చాలా రకాల కారణాల వల్ల మనము వెయిట్ పెరుగుతూ ఉంటాము అండ్ అదేవిధంగా మనకి బెల్లీ ఫ్యాట్ వస్తూ ఉంటుంది. ఇలా మనం లుక్ లేకుండా కూడా కొన్నిసార్లు తయారవుతూ ఉంటాం, అంటే మన పర్సనాలిటీలో చేంజెస్ రావటం వల్ల. అలాంటి వారికి ఇంట్లో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మన వెయిట్ని కంట్రోల్లో ఉంచుతూ మనకి చక్కటి షేప్, ఫిజిక్ ఉంచే విధంగా ఉండేటటువంటి న్యాచురల్ హెల్త్ డ్రింక్ అనుకోవచ్చు. ఒక న్యాచురల్ హెల్త్ డ్రింక్ని నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అది చాలా ఈజీ, సింపుల్. ప్రతిరోజు కూడా ఈ హెల్త్ డ్రింక్ని మీరు ఇంట్లో తయారు చేసుకుని కనుక తాగారు అని అంటే మీరు చాలా ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. ఖచ్చితమైనటువంటి రిజల్ట్స్ ఉన్నాయి అండ్ చాలామంది దీన్ని ట్రై చేసి మంచి రిజల్ట్స్ వచ్చాయి అని చెప్పిన తర్వాత ఈరోజు మీకు ప్రజెంట్ చేస్తున్నాను నేను. మరి దీన్ని మనం ఎట్లా చేయాలి అనేది స్టార్ట్ చేసేసి ఆ డ్రింక్ తయారవుతున్నప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్యాట్ కట్టర్ డ్రింక్ తయారు చేయడానికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. మనకి కొంచెం వాటర్ కావాలి, అంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కావాలి. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే మనకి హనీ అవసరం అవుతుంది, జీలకర్ర అండ్ దాల్చిన చెక్క, నిమ్మకాయ. సో ఈ ఇంగ్రీడియంట్స్ అనమాట. వీటిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ దాల్చిన చెక్క, జీలకర్ర మెయిన్ చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. సో దాల్చిన చెక్క, జీలకర్ర, నిమ్మకాయ అండ్ అదేవిధంగా తేనె. అలాగే వీటిని కలిపి తయారు చేసుకోవడానికి మనకి వాటర్ కావాల్సి వస్తుంది. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉపయోగించి మనం ఫ్యాట్ కట్టర్ డ్రింక్ తయారు చేయాలి. ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని మనము స్టవ్ పైన పెట్టి ఆన్ చేయాలి. ఒక గ్లాస్ వాటర్ వస్తుంది మనకి ఇది. సో ఆన్ చేయాలి మనం స్టవ్ని. ఆ తర్వాత దాల్చిన చెక్క చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి దాల్చిన చెక్కలో యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. ఆల్రెడీ మనం దాల్చిన చెక్క వల్ల మనకు ఉండేటటువంటి ఉపయోగాలు ఏంటి అని ప్రీవియస్లో చాలా వీడియోస్లో చూసాం మనము. సో ఇప్పుడు కొంచెం దాల్చిన చెక్క అందులో వేయాలి, అంటే వాటర్ని బట్టి మనం చూసుకోవాలి, బాగా ఎక్కువగా అవసరం లేదు. అండ్ అదేవిధంగా మెయిన్ మనకి జీలకర్రలో కూడా మనకి ఫ్యాట్ కంట్రోల్ చేసి, బ్లోటింగ్ని కంట్రోల్ చేసి, మనకి స్టమక్ పెరగకుండా చేసేటటువంటి లక్షణాలు జీలకర్రలో ఉన్నాయి. జీలకర్ర కషాయం తాగటం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిదన్నమాట. మనకి థ్రోట్ ప్రాబ్లమ్స్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, అలాగే మనకి స్టమక్కి సంబంధించినటువంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ ఏవి రాకుండా ఉంటాయి. చాలా సింపుల్. మనం దాల్చిన చెక్క అలాగే జీలకర్ర ఈ రెండింటిని వేసి మనము వాటర్లో బాగా మరిగించాలన్నమాట. సో ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా మరిగితే ఈ దాల్చిన చెక్కలో, జీలకర్రలో ఉండేటటువంటి సారం అంతా కూడా నీళ్ళలోకి దిగుతుంది. సో మనము ఆ నీళ్ళు మరిగేలోపు దీన్ని ఏ విధంగా తీసుకోవాలి అని మనం డిస్కస్ చేసుకుందాం ముందుగానే. సో ఈ దాల్చిన చెక్క, జీలకర్ర వేసినటువంటి వాటర్ని బాగా మరిగించి అందులో కొంచెం తేనె, నిమ్మరసం కలిపి మనం తీసుకోబోతున్నాం అనమాట. సో మనం ఉపయోగించే 4 ఐటమ్సే కదా. సో ఈ 2 ఐటమ్స్ వాటర్లో వేసి మనం మరిగిస్తున్నాము. బాగా మరిగిన తర్వాత మనం వడగట్టుకుని కొంచెం తేనె, కొంచెం నిమ్మరసం కలుపుకొని మనము యూజ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ని మనము రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మనకి ఓవర్ వెయిట్ ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుంది. దాంతోపాటు కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది కూడా ఉండదు. బాడీలో ఎక్కడైనా ఒక పర్టిక్యులర్ ప్లేస్లో ఫ్యాట్ బాగా నిలవ ఉండిపోతుంది అని అనుకుంటే ఆ ప్లేస్లో ఉన్నటువంటి ఫ్యాట్ని కూడా అది డిజాల్వ్ చేసి మనకి పర్టికులర్గా కొవ్వు ఒక చోట పేరుకోకుండా కాపాడుతుంది. పర్టికులర్గా మనకి ఆ ప్రాబ్లం ఎక్కడొస్తుంది? స్టమక్ ప్లేస్లో వస్తుంది. ఎక్కువగా పొట్ట భాగంలో కొవ్వు చేరిపోవటం వల్ల మనము కొంచెం ఏజ్ ఎక్కువగా కనిపిస్తాము, అలాగే అందవిహీనంగా కూడా కనిపిస్తాము. ఎలాంటి బట్టలు వేసుకున్నా కూడా మనకి లుక్ ఉండదు. దీనికోసం మనము రెగ్యులర్గా ఈ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ని తీసుకోవాలన్నమాట. అది తీసుకునేటటువంటి టైం ఏంటి అని అంటే ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కానీ, లేదంటే రాత్రి పడుకునే ముందు కానీ తీసుకోవచ్చు. పరగడుపున తీసుకున్నా కూడా మంచి రిజల్ట్సే ఉంటాయి. కానీ అయితే కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉండేటటువంటి వాళ్ళు ఎంప్టీ స్టమక్ మీద తీసుకునే కంటే కూడా ఈవినింగ్ చాలా ఎర్లీగా భోజనం చేసేసి పడుకోవడానికి ఒక 1/2 అవర్ ముందు ఈ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ని తీసుకుని పడుకుంటే ఇది లోపలికి వెళ్ళి చాలా బాగా వర్క్ చేస్తుంది. మార్నింగ్ లేచేప్పటికి మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా బాడీలో ఉండేటటువంటి వేస్ట్ అంతా కూడా మనకి మార్నింగ్ రిలీజ్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు మనకి చాలా మంచిగా హాయిగా నిద్ర కూడా పడుతుంది. పర్టిక్యులర్గా మనం ఇందులో యూజ్ చేసినటువంటి దాల్చిన చెక్కతో మనకి చాలా అద్భుతమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. సో ఇది మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది. యాంటీ మైక్రోబయల్ లక్షణాలు
గుణాలు కూడా చాలా ఎక్కువగా ఈ దాల్చిన చెక్కలో ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మనకి స్కిన్ ప్రాబ్లమ్స్కి దాల్చిన చెక్క చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరైతే చాలామంది నిన్న రీసెంట్లీ నేను చేసినటువంటి వీడియోలో రింగ్ వామ్కి అంటే తామరకు సంబంధించి ఏదైనా టిప్స్ చెప్పండి, తామరకు సంబంధించి ఏదైనా ఒక మంచి ఇది చెప్పండి అనేసి అని అడిగారు. వాళ్ళకి పర్టికులర్గా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే తామర కానీ, గజ్జి కానీ, చిడుము కానీ, ఇంకా ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా దాల్చిన చెక్క మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. దాల్చిన చెక్కని మనం పౌడర్ లాగా చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఆ పౌడర్ని స్నానం చేసేప్పుడు ఆ వాటర్లో వేడి నీళ్ళల్లో వేసుకుని కనుక స్నానం చేస్తే స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా లేకుండా మనకి చాలా చక్కగా పనిచేస్తుంది. అండ్ అదేవిధంగా ఇంత ప్రాసెసింగ్ చేయలేనప్పుడు, ఇంత ప్రాసెసర్ చేయలేము అని అనుకునేప్పుడు మీరు మామూలుగా దాల్చిన చెక్కని ఒక పౌడర్ లాగా చేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకోమన్నాను కదా, ఒక గ్లాస్ హాట్ వాటర్లో దాల్చిన చెక్క పౌడర్, అదేవిధంగా జీరా పౌడర్ కూడా వేసేసుకొని మీరు బాగా మిక్స్ చేసేసుకొని ఆ పౌడర్ కూడా లోపలికి వెళ్ళేలాగా కూడా తాగొచ్చు వడగట్టకుండా. దానివల్ల కూడా మనకి సేమ్ రిజల్ట్ అనేది ఉంటుంది. కొంచెం కషాయంలా చేసుకుంటే ఇంకా బాగా వాటర్లోకి దీని యొక్క ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో మంచి గుణాలు అవన్నీ పెనట్రేట్ అవుతాయి కాబట్టి మనకి ఎక్కువ రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇది మరిగిపోయింది, దీన్ని మనము వడగడదాం. ఇలా చక్కగా ఇది వేడిగా ఉన్నప్పుడే తాగాలి. వేడి వాటర్ తీసుకోవటం వల్ల మనకి చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. బాడీలో ఈ వాటర్ తాగటం వల్ల వేస్ట్ టాక్సిన్స్ కానీ నెగిటివ్ ఎనర్జీ కూడా మనకి రిలీజ్ అయిపోతుంది, చాలా మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలని అంటే కొంచెం తేనె కలుపుతున్నాను నేను దీంట్లో. కొంచెం తేనె ఇందులో మిక్స్ చేసుకోవటం వల్ల మనకి తేనెలో కూడా కాల్షియం ఉంటుంది, చాలా ఖనిజాలు ఉంటాయి. అదేవిధంగా మనకి తేనె కూడా చాలా మంచి యాంటీబయాటిక్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ కూడా మనకి తేనెలో ఎక్కువ శాతంలో ఉంటాయి. ఇక నిమ్మరసంలో సిట్రస్ ఉంటుంది కదా, ఇది ఉత్తి తేనెతో కూడా తాగొచ్చు, ఇంకా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు మన ఫ్యాట్ కటర్ డ్రింక్ రెడీ అయిపోయింది. సో ఈ ఫ్యాట్ కటర్ డ్రింక్ని నేను చెప్పినటువంటి ప్రొసీజర్లో మీరు రెగ్యులర్గా ఇంటేక్ తీసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ మీరు నమ్మచ్చు, ఎటువంటి ప్రయోగం కాదు. సో నేను ఇది ఆల్రెడీ చాలామంది ద్వారా వాళ్ళతో తాగించి మంచి రిజల్ట్స్ పొందిన తర్వాతే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో నేను కూడా దీన్ని తాగుతున్నాను, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడే నేను భోజనం కూడా చేశాను కాబట్టి ఆఫ్టర్ లంచ్ కూడా మనము దీన్ని తాగటం వల్ల మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. పరగడుపునైనా తాగొచ్చు, ఏదైనా తిన్న తర్వాతనైనా తాగొచ్చు, లేదంటే మీకు ఈవినింగ్ టైమింగ్స్లో అయినా తాగొచ్చు. అంటే దీనికి పర్టికులర్ టైమింగ్ లేదు, బట్ కానీ రోజు ఒక టైమింగ్ మెన్షన్ చేసుకుని ఆ టైంలో తాగితే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. చాలా టేస్టీగా ఉందండి. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఇంకా హనీ వేసుకోవచ్చు, అదేవిధంగా ఇంకా నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. అంటే మీరు కొంచెం పుల్లగా తాగుతాను అంటే పిండుకోవచ్చు, బట్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి, మంచి టేస్ట్ ఉంది. ఇప్పుడు నేను వేసిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా, చాలా కరెక్ట్గా కొంతగా నేను పర్ఫెక్ట్గా వేసాను. అంటే ఎక్కువ దాల్చిన చెక్క వేస్తే ఆ ఫ్లేవర్ ఓవర్గా అయిపోతే మనకి తాగబుద్ధి కాదు. నాకైతే చాలా నచ్చింది, అందుకని వీడియో చేయటం మానేసి మరి ఇంకా తాగుతున్నాను. సో ఖచ్చితంగా మీరు దీన్ని ట్రై చేయండి, మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అయితే ఇది మీరు రెగ్యులర్గా తీసుకోండి, ప్రతిరోజు ఒక టైం పెట్టుకొని, ప్రతిరోజు నైట్ పడుకోవడానికి ముందు, అంటే మీరు ఎర్లీగా డిన్నర్ చేసేసి తాగటమా, లేకపోతే ఆఫ్టర్ లంచ్ పెట్టుకోవడమా, లేకపోతే ఈవినింగ్ టైమింగ్లో మనము భోజనం చేసేసిన తర్వాత మళ్ళీ నైట్ భోజనం చేసేలోపు మధ్యలో స్నాక్ తీసుకునే ఆ టైంలో అయినా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇలా మీరు రెగ్యులర్గా చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈవెన్ పర్టికులర్గా ఎర్లీ మార్నింగ్ చేస్తాను అని అంటే పరగడుపున టిఫిన్ చేయటానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ కూడా మీకు ఉంటుంది. సో దీన్ని ట్రై చేయండి, మంచి రిజల్ట్స్తో చాలా బ్యూటిఫుల్గా, చాలా అందంగా అందరూ కూడా ఆరోగ్యంగా కనిపించాలి అని మనసారా కోరుకుంటూ నెక్స్ట్ ప్రోగ్రాంలో మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యాచురల్ టిప్స్తో మీ ముందు ఉంటాను. ఓకే, మరి ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.